హలో అండి. చూసారా అండి ఇవి? కిండర్ జాయ్ హ్యారీ పాటర్స్ అటండి. పిల్లలకి అసలు ఎంత క్రేజ్ అంటే వీటి కోసం అసలు చూడండి ఈ కిండర్ జాయ్ బాక్సుల్లో ఇవి వస్తాయటండి. అన్ని కిండర్ జాయ్ బాక్సుల్లో కూడా మళ్ళీ ఇలాంటి బొమ్మలే ఉండవటండి. ఈ బొమ్మలుండే కిండర్ జాయ్‌లు చాలా తక్కువ ఉంటాయట. అసలు వీటికున్న డిమాండు ఇంత అంత కాదటండి. మా పిల్లలైతే కిండర్ జాయ్ బాక్సుల్లో ఈ బొమ్మల్ని చూసి హ్యారీ పాటర్స్ అంట ఈ బొమ్మలు. ఏదో పెద్ద నిధి దొరికినంతగా ఫీల్ అయిపోయారు అసలు. వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇంత అంత కాదండి బాబోయ్! నాకే ఆశ్చర్యం వేసింది. ఆ బొమ్మల కోసం ఎందుకురా బాబు అంతలా కొట్టుకుంటున్నారనంటే, లేదు ఈ బొమ్మలు అసలు అన్ని కిండర్ జాయ్‌లో ఉండవు. కొన్నిటిల్లోనే చాలా రేర్‌గా దొరుకుతాయి. ఈ బొమ్మలకి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్‌లో అని చెప్తున్నారండి. ఇదేదో పెద్ద నిధి దొరికినట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. నాకు నిజంగా నవ్వొచ్చింది. ఈ రోజుల్లో పిల్లలు ఇంత క్రేజీ ఫెలోస్ ఏంటని. ఈ కిండర్ జాయ్ బాక్సుల్లో అసలు ఏమీ ఉండదండి. కొంచెం క్రీము, ఒక 2 చాక్లెట్ బాల్స్‌లా ఉంటాయండి. చాక్లెట్ బాల్సే అంతేనండి. ఆ తర్వాత దాంట్లో ఈ హ్యారీ పాటర్ బొమ్మ గనక ఉంటే ఎక్స్ట్రా డబ్బులటండి. మామూలు కిండర్ జాయ్ కన్నా ఆ హ్యారీ పాటర్ బొమ్మలు గనక ఉంటే ఆ షాప్ అతను కూడా ఎక్స్ట్రా దాని మీద ఉన్న ప్రైస్ కన్నా ఇంకా ఎక్స్ట్రా కొంచెం డబ్బులు అమౌంట్ వేసుకొని దాన్ని సేల్ చేస్తారట. ఇదిగోండి ఈ బొమ్మలు వస్తే ఎంత క్రేజీగా ఫీల్ అయిపోతున్నారోనండి బాబోయ్! ఇదిగోండి అయితే ఆ బొమ్మల్ని ఇలా చార్జర్స్ స్టార్టింగ్‌లో మనకి ఇరిగిపోతాయి కదండీ! ఇరిగిపోకుండా ఉండడానికి సేఫ్టీగా కూడా పనికొస్తాయట. అలాగని ఇప్పుడు మా పిల్లలైతే మా ఇంట్లో ఎన్ని చార్జర్స్ ఉన్నాయో అన్ని చార్జర్స్‌కి కూడా ఇవి ఒక్కొక్కటి తగిలించేస్తున్నారు. ఇవి విడిగా దొరికితే ఇంకొంటే దొరకవట. అందుకని ఈ తెగ కొనేస్తున్నారండి. చూడండి ఎన్ని కొన్నారో అసలు. నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత పిచ్చోళ్ళు ఈ పిల్లలు అని. చూడండి ఎన్ని కొన్నారు. మనకు పెద్దోళ్ళకి ఇవి పిచ్చిలా అనిపిస్తుంది. వాళ్ళకి మాత్రం ఇదేదో పెద్ద నిధి దొరికినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చూడండి. మా బాబు తీసుకొచ్చాడు. వాడేమో వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకొని వెళ్ళి ఆ షాప్‌కెళ్ళి అలాంటివే కొనుక్కున్నారట. ఎందుకంటే ఇవన్నీ షాపుల్లో కూడా దొరకవట. ఏంటో వేలం వెర్రిగా ఈ పిల్లలందరూ దేన్ని పట్టుకుంటే దాన్ని సక్సెస్ చేసినంత వరకు వదలరండి. చూడండి మొబైల్ ఛార్జర్సు అలాగా స్టార్టింగ్‌లో కొంచెం విరిగిపోతాయన్నమాట. అలా వంగిపోయి అలా పెట్టగా ఒక్కోసారి మనం వైర్ ఇలాగా వంచేటప్పుడు అలా ఇరిగిపోద్దనమాట. అలా ఇరగకుండా ఉండడానికి ఇలా ఈ కిండర్ జాయ్‌లో దొరికే హ్యారీ పాటర్స్ బొమ్మల్ని ఇలా ఫిట్ చేస్తున్నారండి. ఇరిగిపోకుండా సేఫ్టీగా కూడా ఉంటుందట. పోనీ ఈ ఐడియా బావుంది. కానీ ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకకుండా ఓన్లీ ఆ కిండర్ జాయ్‌లోనే పెట్టి అమ్మడం మాత్రం నాకు మాత్రం కొంచెం క్రేజీగానే అనిపించింది. నిజంగా యూట్యూబ్‌లో చూసినా, ఎక్కడ చూసినా ఈ వీడియోలు చాలా ఉన్నాయండి. నాకే నవ్వొచ్చింది. సరదాగా పెట్టాలనిపించింది. వీడియో తీసి పెట్టానండి.